వెల్కమ్ టు ఐడ్రీమ్. దిస్ ఇస్ ప్రవణ్. ప్రస్తుతం మనతో ప్రముఖ డాక్టర్ అస్కారి ఎండి యునాని గారు ఉన్నారు. మగవారిలోని సెక్స్ సంబంధమైన సమస్యల గురించి, పరిష్కారాల గురించి అడిగి తెలుసుకుందాము. సార్ నమస్కారం. సార్ నమస్కారం అమ్మా. సార్ ముఖ్యంగా మా ప్రేక్షకుడు పెట్టడం జరిగింది, మీ వీడియోస్ అన్నీ చూస్తున్నాడంట ఆయన రెగ్యులర్గా. సో ఆయన ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. సో నవ్ డేస్ ఈ కాలంలో సుఖవ్యాధులు ఎక్కువైపోయినవి, ఎస్టీడీవి, ఇలాంటి వాటికి పర్మనెంట్ సొల్యూషన్ ఏమైనా ఉంటుందా యునానీలో అని అడగడం జరిగింది. హాయ్ వర్స్, నేను మీ డాక్టర్ ఎంజెడ్ఏ అస్కరీ ఎండి యునాని. నేను ఎండి నందమూరి తారక రామారావు హెల్త్ నుండి విజయవాడ నుండి చేశానండి. చాలా సందర్భాల్లో చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. చాలామంది కనెక్ట్ అవుతున్నారు, ఎస్టీడీ కోసం వచ్చి నా దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. జెనిటల్ హెర్పిస్, సిఫిలిస్, గనేరియా, ఈ మూడింటికి ఈ మధ్యకాలంలో జెనిటల్ హెర్పిస్ అనేది అంటే అంగం మీద పొక్కులు రావటం, మాటికి వారం, నెలకోసారి, 2 నెలలకోసారి, 3 నెలలకోసారి రావటం, నీళ్ళ లాంటి పొక్కులు రావటం, పగిలిపోవటం, వచ్చి తన భార్యకు కూడా అంటించడం, ఆమెకు కూడా సోకడం, ఇద్దరికి సోకడం, ఎక్కడో వేషాల దగ్గరికి వెళ్ళి తగిలించుకోవటం, ఎస్టీడీ, సిఫిలిస్, గనేరియా, ఈ వ్యాధులకు అంటే వీళ్ళు బయట సింగారం చేస్తుంటారు, సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోరు, అవి కండోమ్ అయ్యి ఏది వాడకుండా వెళ్తారు. అజాగ్రత్త వల్ల అది సోకుతుంది. అది సోకి వీళ్ళు ఇబ్బంది పడుతుంటారు. ఎక్కడికి వెళ్ళినా తగ్గదు. అది తగ్గే వరకు అసలు నేను చచ్చిపోతా సార్, నా జీవితం చావాల్సిన అవసరం లేదు. ఈ వ్యాధులు శాశ్వతంగా బయటపడవచ్చు. ఈ వ్యాధులతో యునానిలో చక్కటి పరిష్కారం. నేను చెప్పాను కదా, జెనిటల్ హెర్పిస్ అయినా, మీకు సిఫిలిస్ అయినా, గనేరియా అయినా ఏ సైడ్ ఎఫెక్ట్ లేకుండా యునాని మందులతో శాశ్వతంగా ఈ సమస్య బయటపడు. చెప్పాను కదండి, సిఫిలిస్, గనేరియా, జెనిటల్ హెర్పిస్, అలాగే ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉన్నా, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉన్నా ఈ సమస్యలకు మా దగ్గర చక్కటి పరిష్కారం ఉంటుంది. మా ప్రేక్షకులు కోరుకునేది, చెప్పుకునేది ఒకటే, మీ ఇట్లాంటి అంటే వేషాల దగ్గర, ప్రాస్టిట్యూట్ దగ్గర వెళ్ళబాకండి. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి, ప్రికాషన్ తీసుకోండి. ఒకవేళ అనుకోకుండా ఎక్కడ వెళ్ళారు కూడా అనుకోండి, కండోమ్ వాడండి. కండోమ్ వాడిన కూడా కొన్ని సందర్భాల్లో అది రప్చర్ అయ్యి చినిగేసి కూడా కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి బయట సెక్స్ అనేది దాదాపు అసలు సేఫ్ లేకుండానే ఉంటుంది. నన్ను అడిగితే చేయకుండా ఉంటేనే మంచిది. ఒకవేళ మీరు చేసుకుని ఏదైనా బీమారి, ఏదైనా వ్యాధి అంటించుకున్నారనుకోండి, మీకు సోకింది అనుకోండి, చావాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. మళ్ళీ చేయకుండా ఉండి మా దగ్గర వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటాయి. ఈ సమస్యలతో మీరు శాశ్వతంగా బయటపడవచ్చు. మళ్ళీ మీరు టెస్టులు చేయించుకుంటూ పోయి ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత కూడా సమస్యలు మీకు లేకుండా రాకుండా ఉంటుంది. మళ్ళీ సేఫ్టీ మాత్రం, తన ఆరోగ్యం పట్ల మాత్రం అజాగ్రత్తగా ఉంటే మళ్ళీ వస్తాయి సమస్యలు. కాబట్టి రాకుండా, మళ్ళీ కాకుండా ఉండాలంటే మనం సేఫ్టీగా ఉండాలి. బీ హ్యాపీ, అంతే. మీరు విన్నారు కదండి. మీలో ఎవరికి సమస్యలు ఉంటే సంప్రదించండి, శాశ్వతంగా బయటపడవచ్చు. అప్పటి వరకు సెలవు. థ్యాంక్ యూ సార్. సో సార్ క్లియర్గా వివరంగా చెప్పినారు కదా. సో ఎలాంటి సమస్యలు ఉన్నా సరే యునానీలో పర్మనెంట్ సొల్యూషన్ ఉంటుంది, వితౌట్ సైడ్ ఎఫెక్ట్స్ అనమాట. సో వెంటనే సార్ని సంప్రదించండి. ఒకవేళ మీ దగ్గరలో లేకపోతే పెయిడ్ కాల్ కూడా సార్తో కన్సల్టెన్సీ చేయొచ్చు మీరు. సార్ ముఖ్యంగా మా ప్రేక్షకుడు పెట్టడం జరిగింది, మీ వీడియోస్ అన్నీ చూస్తున్నాడంట ఆయన రెగ్యులర్గా. సో ఆయన ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. సో నవ్ డేస్ ఈ కాలంలో సుఖవ్యాధులు ఎక్కువైపోయినవి, ఎస్టీడీవి, ఇలాంటి వాటికి పర్మనెంట్ సొల్యూషన్ ఏమైనా ఉంటుందా యునానీలో అని అడగడం జరిగింది. హాయ్ వర్స్, నేను మీ డాక్టర్ ఎంజెడ్ఏ అస్కరీ ఎండి యునాని. నేను ఎండి నందమూరి తారక రామారావు హెల్త్ నుండి విజయవాడ నుండి చేశానండి. చాలా సందర్భాల్లో చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. చాలామంది కనెక్ట్ అవుతున్నారు, ఎస్టీడీ కోసం వచ్చి నా దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. జెనిటల్ హెర్పిస్, సిఫిలిస్, గనేరియా, ఈ మూడింటికి ఈ మధ్యకాలంలో జెనిటల్ హెర్పిస్ అనేది అంటే అంగం మీద పొక్కులు రావటం, మాటికి వారం, నెలకోసారి, 2 నెలలకోసారి, 3 నెలలకోసారి రావటం, నీళ్ళ లాంటి పొక్కులు రావటం, పగిలిపోవటం, వచ్చి తన భార్యకు కూడా అంటించడం, ఆమెకు కూడా సోకడం, ఇద్దరికి సోకడం, ఎక్కడో వేషాల దగ్గరికి వెళ్ళి తగిలించుకోవటం, ఎస్టీడీ, సిఫిలిస్, గనేరియా, ఈ వ్యాధులకు అంటే వీళ్ళు బయట సింగారం చేస్తుంటారు, సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోరు, అవి కండోమ్ అయ్యి ఏది వాడకుండా వెళ్తారు. అజాగ్రత్త వల్ల అది సోకుతుంది. అది సోకి వీళ్ళు ఇబ్బంది పడుతుంటారు. ఎక్కడికి వెళ్ళినా తగ్గదు. అది తగ్గే వరకు అసలు నేను చచ్చిపోతా సార్, నా జీవితం చావాల్సిన అవసరం లేదు. ఈ వ్యాధులు శాశ్వతంగా బయటపడవచ్చు. ఈ వ్యాధులతో యునానిలో చక్కటి పరిష్కారం.
నేను చెప్పాను కదా, జెనిటల్ హెర్పిస్ అయినా మీకు సిఫిలిస్ అయినా గనేరియా అయినా ఏ సైడ్ ఎఫెక్ట్ లేకుండా యునానీ మందులతో శాశ్వతంగా ఈ సమస్య బయటపడు. చెప్పాను కదండి, సిఫిలిక్స్, గనేరియా, జెనిటల్ హెర్పిస్, అలాగే ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉన్నా, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉన్నా ఈ సమస్యలకు మా దగ్గర చక్కటి పరిష్కారం ఉంటుంది. ఇప్పుడు మా ప్రేక్షకులు కోరుకునేది చెప్పుకునేది ఒకటే, మీ ఇట్లాంటి అంటే వేషాల దగ్గర, ప్రాస్టిట్యూట్ దగ్గర వెళ్ళబాకండి. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి, ప్రికాషన్ తీసుకోండి. ఒకవేళ అనుకోకుండా ఎక్కడ వెళ్ళారు కూడా అనుకోండి, కండోమ్ వాడండి. కండోమ్ వాడిన కూడా కొన్ని సందర్భాల్లో అది రప్చర్ అయ్యి చినిగేసి కూడా కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి బయట సెక్స్ అనేది దాదాపు అసలు సేఫ్ లేకుండానే ఉంటుంది. నన్ను అడిగితే చేయకుండా ఉంటేనే మంచిది. ఒకవేళ మీరు చేసుకుని ఏదైనా బీమారి, ఏదైనా వ్యాధి అంటించుకున్నారనుకోండి, మీకు సోకింది అనుకోండి, చావాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. మళ్ళీ చేయకుండా ఉండి మా దగ్గర వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటాయి. ఈ సమస్యలతో మీరు శాశ్వతంగా బయటపడవచ్చు. మళ్ళీ మీరు టెస్టులు చేయించుకుంటూ పోయి ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత కూడా సమస్యలు మీకు లేకుండా రాకుండా ఉంటుంది. మళ్ళీ సేఫ్టీ మాత్రం, తన ఆరోగ్యం పట్ల మాత్రం అజాగ్రత్తగా ఉంటే మళ్ళీ వస్తాయి సమస్యలు. కాబట్టి రాకుండా మళ్ళీ కాకుండా ఉండాలంటే మనం సేఫ్టీగా ఉండాలి. బీ హ్యాపీ, అంతే. మీరు విన్నారు కదండి. మీలో ఎవరికి సమస్య ఉంటే సంప్రదించండి, శాశ్వతంగా బయటపడవచ్చు. అప్పటి వరకు సెలవు. థ్యాంక్ యూ సార్. సో సార్ క్లియర్గా వివరంగా చెప్పినారు కదా. సో ఎలాంటి సమస్యలు ఉన్నా సరే యునానీలో పర్మనెంట్ సొల్యూషన్ ఉంటుంది వితౌట్ సైడ్ ఎఫెక్ట్స్ అనమాట. సో వెంటనే సార్ని సంప్రదించండి. ఒకవేళ మీ దగ్గరలో లేకపోతే పెయిడ్ కాల్ కూడా సార్తో కన్సల్టెన్సీ చేయొచ్చు మీరు. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. But I really believe మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు. ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. You are a doctor for a cause, sir. అంతే. వాళ్ళకు వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.